హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కుర్మా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండు టమాటోలని నేను ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యూరీని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటోను ఉడికించుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత వాటర్లో ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. నేను ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, నార్మల్ పలావ్లోకి, మళ్ళీ బిర్యానీలోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కొంచెం కారం, గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే సింపుల్, ఎంతో టేస్టీ ఆలు కుర్మా రెడీ అండి. థ్యాంక్ యూ. బాయ్.